హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ జనా వ్లాగ్స్. ముందుగా మన వీడియో చూసే వాళ్ళు వీడియోకి అర్జెంట్ గా లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళు క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. దీంట్లో ఒక ట్విస్ట్ కూడా అయితే ఉంది, లాస్ట్ లో అయితే రివీల్ చేస్తాను. సూపర్ గా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా దేవుడి అయితే మొదలు పెట్టేసి ఇల్లు మొత్తం ఒక రౌండ్ అయితే చుట్టేసి లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ అయితే వీడియోని ఎండ్ చేసేద్దాము. దిస్ ఈజ్ హాల్. లైటింగ్ అయితే మామూలుగా లేదు, భయంకరంగా లైటింగ్ లేదు. పిఓపి సెటప్ కానీ అంతా. దిస్ ఈజ్ టీవీ 75 inches సోనీ సౌండ్ బార్స్. ఇదేంది చూడండి, సక్ సక్ అని అయితే సారికి ఒకసారి స్ప్రే అయితే ఇస్తా ఉంది. ఇంక ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఈ కిచెన్ లో కబోర్డ్లు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. నేను చూడటం కాక మీకు కూడా చూపిస్తా, ఒకసారి చూసేయండి. సో ఇది చూడండి, ఏకంగా పైకి వెళ్ళేస్తా ఉంది. ఓకే, ఇది కబోర్డా? వావ్, ఇది చూడండి. This is micro oven. This is a refrigerator. ఇవన్నీ ఇంకా పైన కబోర్డ్లే. ఇంక ఈ బ్లోయర్ విషయానికి వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. గ్యాస్ స్టవ్. డిస్కు 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 డిస్కు. అయితే కబోర్డ్లు పిచ్చగా ఉన్నాయి. కబోర్డ్లు భయంకరంగా ఉన్నాయి. ఫ్యాన్ ఉంటుందేమో పర్లేదు. కబోర్డ్ అయితే పిచ్చిగా ఉన్నది. చల్లగా ఏసీ గాలిలో సింగిల్ బెడ్రూమ్ ప్రశాంతంగా అయితే ఉన్నది రూము. భలే ఉంది రూమ్ అయితే, ఎక్సలెంట్. కబోర్డ్లు అయితే అవసరం. దిస్ ఈజ్ బాత్రూమ్, షవర్. ఇవి చూపి కృష్ణుడు బొమ్మలు. ఈ బొమ్మలు చూసాకి లుకింగ్ లైక్ వావు లెక్క అయితే ఉన్నాయి. ఈ బుడ్డోడు అల్లరి చేస్తానే ఉన్నాడు. మనం యాడికి పోతే ఆడికి వస్తాడు, మన వెనకే ఉంటాడు అనమాట. నడుస్తున్నాడు. ఇంకా కాసేపు అయితే రచరచ చేసి అయితే వెళ్ళిపోయాడు. లైటింగ్, ఈ లైట్లను ఎవరు ఫిట్ చేస్తారు కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఫిట్ చేశారు. మనం నడుస్తా ఉంటే మనతో పాటు అయితే పైకి వస్తా ఉన్నాయి. మనం వెళ్తా ఉంటే లైటింగ్ వెళ్తా ఉంటుంది. అందులో ఈ పెయింటింగ్ ఎక్సలెంట్.
ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. 2 బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్. ఇక్కడ కూడా సింపుల్గా ఒక టీవీ, ఏసీ, బెడ్, కబోర్డ్లు, అటాచ్డ్ బాత్రూమ్. కబోర్డ్లు అవి ప్రీమియం కబోర్డ్స్. రూమ్ లోంచి బయటికి రాగానే ఈ గ్లాస్ విషయానికి వచ్చేసరికి చూసేదానికి ఎంత బాగుందో. గ్లాస్ లుక్ ప్రీమియం గ్లాస్. దాంతో ఈ లైటింగ్ భయంకరంగా అయితే ఉంది, మామూలుగా లేదు. ఆసం తుమ్మేసినారు అంతే. దిస్ ఈజ్ సెకండ్ బెడ్రూమ్. పిల్లల కోసం చాలా నీట్ గా అయితే ఉంచారు. గోడకున్న వాల్ పోస్టర్లు అయితే నాకు పిచ్చగా అయితే నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి నాకు ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. దిస్ ఈజ్ బాల్కనీ ఏరియా. గాలి వచ్చే చోటు, చల్లగా ఎటువైపు కావాలంటే అటువైపు వెళ్ళొచ్చు. ఫ్రీ ప్లేస్. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు అలా వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఆర్చ్, ఇక్కడ చూడండి సెటప్, పిఓపి సెటప్. Awesome. Planning excellent. This is second floor. Balcony. Peaceful. View. Beautiful view. Location. Solar, water tanks, water filter, beautiful view. ఇంకా మీకు సర్ప్రైజ్ లాస్ట్ లో రివీల్ చేస్తా అని చెప్పా కదా, ఇప్పుడైతే అది చూసేయండి. టొంటడాయ్. ఇదే మన మినీ థియేటర్. ఇది వచ్చేసి మినీ థియేటర్. ఎంత బాగుందో. వావ్ వావ్ వావ్. ర్యాంపో ఆడిచ్చేసారు అంటే. ఎలా ఉందంటే లైటింగ్ చూడండి, అసలు మామూలుగా అయితే లేదు. సింపుల్గా సెట్ చేసేసేసారు సాయన్న అయితే. సింపుల్గా మినీ థియేటర్. సౌండ్ అయితే ఏకదమ్ అయితే వస్తుంది. సింపుల్గా ఒక ఏసీ, ఒక ఫ్యాను. నాకైతే చాలా సూపర్ గా అయితే అనిపించింది. సేమ్ థియేటర్ లో ఎట్లా చూస్తాం అలానే అనిపించింది. ఇంకా మా వాళ్ళందరితో కూర్చొని పెద్ద ట్రైలర్ అయితే చూద్దామని చెప్పి అయితే ఓపెన్ చేసేసాము స్క్రీన్ ని. మా వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ లో ఫోన్ తీసుకొని అందరూ వీడియోల మీద వీడియోలు అయితే తీసేశారు. ఇంక ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఈ మినీ థియేటర్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. ఇలాంటి మనం కట్టాలంటే అవన్ పని. మనం కట్టాలంటే బలంగా రాసి పెట్టాలా, బేవస్తం జరగాల. అదంటే ఎట్లా అవ్వదు మనకు. అదైతే మామూలే. చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం. ఎట్లాంటి మళ్ళీ చూద్దాం. ఈ సర్ప్రైజ్ మీకు నచ్చినట్లయితే, ఈ థియేటర్ మీకు నచ్చినట్లయితే, మినీ థియేటర్ మన ఛానల్ని గట్టిగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే కొట్టేసేయండి. ఈ వీడియో అయితే ఇంతే. ఉంటా బాయ్.